సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు ఇంకొక పరిశుద్ధ దినాన్ని ఈ విధంగా సిద్ధపరిచి అల్పులము అయోగ్యులమైనప్పటికీ కూడా ఆయన సన్నిధానంలో గడపడానికి మనల్ని ప్రత్యేకించుకున్న దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దహించగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు, కృపసత్య సంపూర్ణుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు అని ఏ విధంగా స్తుతించినప్పటికీ కూడా అవి తక్కువే. ఇంకా స్తుతించాలి, ఇంకా ఆరాధించాలి. కీర్తనలలో మనం చదువుకున్నట్టుగా ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన కృపను చూస్తూ ఆయన దయను చూస్తూ మనము ముందడుగులు వేయవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మంచిది. ఈ రోజుల్లో చాలా వరకు కూడా మనము ఇన్స్టెంట్ వాటికి చాలా అలవాటు పడిపోయాం. అవునంటారా కాదంటారా? పాత రోజుల్లో దోశలు చేసుకోవాలంటే ముందుగానే బియ్యం నానబెట్టి దాన్ని పొడిగొట్టి దంచి జల్లడబట్టి చేసి రాత్రి నానబెట్టి కదా, కాస్త పొద్దున్న లేచిన తర్వాత చక్కగా దోశలు వేసుకొని కదా. ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు పెడితే రెడీ మిక్స్ వస్తుంది. అవునా కదా? వస్తుంది కదా. కష్టం అంతా పోయింది కదా. ఆకలి అయింది అనుకోండి, 2 మినిట్స్. 2 మినిట్స్ ఏంటి? ఓహో మ్యాగీ కదా. చాలా బాగుంది. ఇదేం తప్పు కాదు కదా, అవసరం. ఎప్పుడన్నా చర్చిలో ఎప్పుడన్నా మనకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, మనం చేతులతో చేసుకోలేనటువంటి సమయం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఇది ఏమీ తప్పు కాదు. ఇలా చేయటం అనేది మనకు అలవాటు అయిపోయింది. కానీ ఇది రాను 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 ఒక బలహీనతగా మారిపోయి చేతులతో చేయటం మానేసేసి అవి దొరకకపోతే పస్తులుండే పరిస్థితి వచ్చిందనుకోండి, అసహ్యంగా ఉంటుంది కదా. అవి దొరకని రోజు కనీసం మనం చేతులతో చేసుకున్నాం అన్నట్టున్నా ఉంటే అది సంతోషం. అంతేనా? లేకపోతే దొరకట్లేదు, ఇంక నాకు ఓపిక లేదని అట్లాగే ఆకలితో ఉంటామా మనం కదా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే 26వ కీర్తనలో పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు అని దావీదు చెప్పటాన్ని, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియములను పరిశోధించు అని చెప్పటాన్ని 26వ కీర్తనల్లో మనం చూసాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ఆత్మీయమైనటువంటి విషయాల్లో ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు ఆ దీవెన ప్రత్యేకంగా ఉంటుంది. దావీదు యొక్క దీవెన ఎందుకంత ప్రత్యేకంగా ఉంటుందంటే చెప్పాను కదా, అన్నీ ఉన్నా ఆయన గోత్రంలో ఆయన వంశంలో ప్రభు పుట్టుక ద్వారా ఇంకాస్త ఘనత, ఇంకాస్త గొప్ప పేరు, గొప్ప మహిమ అక్కడ జరగడం జరిగింది అనేది నేను చెప్తూ ఉన్నాను. మనం అలాగా ఒక స్పిరిచువల్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోవాలి. కాస్త కూస్తో ఆత్మీయమైనటువంటి పరిస్థితి అనేది లేకపోతే ఇంత కష్టపడి ప్రభువుని నమ్ముకొని ప్రభువులో ఉండి ఇన్ని సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉంటూ చలామణి అవుతూ ఆత్మీయమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా టెస్ట్ పెడితే, ఎక్కడ అవసరం లేదు టెస్ట్ లేదు, రాకడ సమయంలో అయితే పరీక్షించబడతామా లేదా? రాకడ సమయంలో దేవుడైతే టెస్ట్ చేస్తాడా లేదా? ఎప్పుడు చెప్పేది అదే కదా. సరే, ఫెయిల్ అవ్వకుండా 35 మార్కులతో పాస్ అవ్వడం, గట్టెక్కడం మంచిదే, అది కూడా తక్కువేం కాదు. కానీ 90 మార్కుల కోసం, 95 మార్కుల కోసం ఈ రోజుల్లో 100కి 100 తెచ్చుకునే ప్రయాస కూడా చాలామంది పిల్లలు పడుతూ ఉన్నారు. అలాగే ఒక విశ్వాసి కూడా ప్రయాసపడడంలో ఏమాత్రం తప్పులేదు. అయితే చాలామంది పిల్లలు ఎగ్జామ్స్కి ముందుగా గైడ్లు కొని టెస్ట్ పేపర్స్ తీసుకొని చదువుతూ ఉంటారు. వాళ్ళు పాస్ అవుతున్నారు, వాళ్లకు మంచి మార్కులే వస్తున్నాయి కొన్నిసార్లు. అవునంటారు కాదంటారు. కానీ కష్టపడి చదివినోడికి కడుపు మాట బాధ అనిపిస్తుంది కదా. ఇంత కష్టపడి ప్రతిరోజు నేను కాలేజీకి క్లాస్కి వెళ్ళి బాగా చదివి మరి ఇన్ని మార్కులు తెచ్చుకుంటే ఏమీ లేని వాళ్ళకు కూడా అలా జరుగుతుంది. ఏది దానికి బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని తెలుసుకొని అతిశయించడని పైన ఆదివారం మనం మాట్లాడుకున్నాం.
కాబట్టి విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంలో బలపడాలి కదా, మంచి స్పిరిచువల్ యాటిట్యూడ్లోకి రావాలి అనేది ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సంఘం, ప్రతి ఒక్క పాస్టర్ తలంచుకుంటూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు, బ్రాకులాడుతూ ఉంటారు. కొంత ఎగురుతారు, పడతారు, లేస్తారు, మళ్ళీ పెరుగుతారు, అట్లాగా. ఇది నిరంతర పోరాటం క్రైస్తవ జీవితం అంటే. కాబట్టి ప్రత్యేకంగా కొంతమందిని కొన్ని విషయాల్లో నేను గమనించినప్పుడు బైబిల్ మెడిటేషన్స్ కదా, పుస్తకాలు చదువుతూ ఉంటారు. మంచిది, చదవాలి, బైబిల్ మెడిటేషన్స్ చదవాలి. పొద్దున్నే కొంతమంది నాకు పెడతారు, పాపం ఏమేమి పెడతారంటే, ఈ దినం దేవుని వాగ్దానం. అయ్యగారులు, పెద్ద పెద్ద అయ్యగారులు ఉంటారు, వాళ్ళు 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి సర్క్యులేట్ చేస్తే అవన్నీ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కదా. పెద్ద పెద్ద అయ్యగారులు 10 నిమిషాలు వీడియో పెట్టేస్తారు. పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఆ 10 నిమిషాల వీడియో, ఈరోజు దేవుని వాగ్దానం, ఇవన్నీ తప్పులా కాదు, తప్పేం కాదు. ఇది ఎంత దాకా వెళ్తుందంటే సర్క్యులేట్ చేసి మీరు వాట్సాప్లో గమనిస్తే ఎక్కువ సార్లు ఫార్వర్డ్ చేయబడ్డది అని చెప్పేసి దానికి ఒక లిమిట్ వస్తుంది. అటువంటి వాటిని మళ్ళీ ఒక్కసారి ఒకరికి మించి పంపలేం. మామూలుగా వాట్సాప్ లిమిట్ ఏంటంటే 5 మందికి ఒకసారి పంపించవచ్చు. ఇప్పుడు అంతకుముందు చాలా ఎక్కువ ఉండేది. ఇవన్నీ మీరు గమనించరా? వాట్సాప్లో మెసేజ్లు పెడుతుంటారు కదా. రుద్దిందే రుద్ది ఆయన అన్నదే కాపీ చేసి కాపీ పేస్ట్ ఫార్వర్డ్. ఆయన రాసింటాడు, అది కాపీ చేయాలి, ఇది ఫార్వర్డ్ చేయాలి. ఏం సొంత జ్ఞానం లేదా? నీకైనా ఒక దేవుని వాక్యాన్ని క్రియేట్ చేయలేవా పొద్దున పూట? దాన్ని సర్క్యులేట్ చేసేంత టైం కూడా పట్టదు కదా. ఆయనతో మాట్లాడినది దేవుడు నీకు అందరికీ పంచుతున్నాడు. ఏం నీతో మాట్లాడాడు ఆ దేవుడు? నీకు దేవునితో మాట్లాడలేవా పొద్దున్న వెళ్ళేస్తానే? వాళ్ళది పాచిమెత్తుకులు ఎందుకు? నిజంగా ఏది దొరకనప్పుడు తిందాం. సద్దిది కూడా మంచి ఆరోగ్యమే కదా. ఎక్కువగా ఈ రోజుల్లో ఇదే ఫ్యాషన్. తప్పని నేను అంటంలా. నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, నీ చేతులు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు లేనప్పుడు, లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఓకే. అలా కాకుండా ఎంతసేపు అక్కడ నుంచి పీకో, ఇక్కడ నుంచి పీకో, ఒక్కొక్కరి సెల్ ఫోన్లో 10 మంది పాస్టర్స్ లింక్స్ ఉంటాయి. నా సెల్ ఫోన్లో వాట్సాప్ గ్రూప్ కూడా యాక్సెప్ట్ చేయను నేను, పాస్టర్స్ది కూడా. నో గ్రూప్స్. తప్పో ఒప్పో దేవుడు చూసుకుంటాడు కదా. డైలీ బైబిల్ మెడిటేషన్స్ కదా, అవర్ డైలీ బ్రెడ్, మన అనుదిన ఆహారం. రోజు చదవాలి, చదవద్దని నేను అంటంలా, చదవాలి. అవన్నీ కూడా అవసరమే. అవన్నీ కూడా మనకు ఆత్మీయంగా మేలు చేసేటివి. పొద్దునప్పుడు నువ్వు కూర్చొని బైబిల్ చదవకుండా బైబిల్ పక్కన పెట్టేసి కదా, నీకు ఎందుకంటే అంత సమయం ఉండదు కదా. పొద్దున్నే లేసి వాళ్ళు పంపించి నీళ్ళు పంపించి నేను చదివితే ఆ వాక్యం నీకు వాగ్దానం అన్నమాట. నీకు దేవుడిచ్చే వాగ్దానం అవసరంలా. ఆయనకి ఏదో కల వచ్చింటుంది రాత్రి, పలాని ఆయనకి ఇది వాగ్దానం అని అది సర్క్యులేట్ చేస్తారు. అదే నీకు కూడా వాగ్దానం. సంకలు గుద్దుకుంటూ నా వాగ్దానం అయ్యగారు పెట్టారు, తప్పలేదు. అవి ఒక జ్ఞాపకానికి మాత్రమే ఉపయోగించుకో. నా వాగ్దానాలు నేను పెట్టే గుడ్ మార్నింగ్ మెసేజ్లన్నీ జస్ట్ జ్ఞాపకానికి. దయచేసి అబ్బా, చిన్నప్పుడైతే చాలా వస్తుంది. అనుదిన ఆహారం అంటారు, అనుదిన ధ్యానములు అంటారు. ఈ దినం దేవుని వాగ్దానం, ఈ దినం బైబిల్ వాగ్దానం. ఎప్పుడు ఇతరులవి కాపీ పేస్ట్ సెండ్. అది కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి, సెండ్ కొట్టాలి. ఇండివిజువల్ ఇవి రావడం అనేది చాలా కష్టం. అసలు నాకైతే రానే రావు. ఒకళ్ళన్నా పంపిస్తారేమో అని చూస్తే సొంతంగా క్రియేట్ చేసి. ఏం క్రియేట్ చేయొద్దు, జస్ట్ ఆ బైబిల్ వాక్యం నీకు నచ్చింది కోట్ చేస్తే అయిపోయాయి. దేవుడు నీతో ఈరోజు మాట్లాడిన వాగ్దానం. ఇవన్నీ తప్పులని నేను అంటంలా, బట్ ఇవన్నీ మ్యాగీలు, టెంపరీ, అవసరానికి ఆపత్తికి అప్పటికప్పటికి ఉపయోగపడేటువంటివి. నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఈరోజు నా టాపిక్ ఏమిటంటే, ఈరోజు నా టాపిక్ ఎవరికో పెట్టారు. ఏంటి మన టాపిక్ ఈరోజు? మనము ప్రతి దినము చేయవలసిన పనులు. వీ హ్యావ్ టు డూ సంథింగ్.
ఏమా సంథింగ్ మొదట స్పిరిచువల్ గురించి, ఆత్మీయత గురించి, లోకపరమైనవి ఎన్నో ప్లాన్ చేసుకుంటాం. రేపటి గురించి ఈరోజే ప్లాన్ చేసుకుంటాం. టిఫిన్కి ఇది చేసుకోవాలి, భోజనానికి ఇది చేసుకోవాలి, రాత్రికి ఇది చేసుకోవాలి. ఉద్యోగస్తులు అయితే ఇంకా ప్లాన్ చేసుకుంటారు. పాపం కూరగాయలు రాత్రి తరిగి పెట్టుకుంటారు కదా, పొద్దున టైం వేస్ట్ కాకుండా. ఇవన్నీ సహజం, నేను తప్పులు అంటాం లేదండి బాబు. కానీ సొంతంగా నీవుగా చేసుకొని తిన్న ఆహారం నీకు బలం. దాని ద్వారా నువ్వు తృప్తిని పొందుకుంటావు. అది మంచిగా ఉండని, ఉప్పు ఎక్కువ కానీ పప్పు ఎక్కువ కానీ నువ్వు చేసుకున్నావంటే నీకు ఎట్టుంటుందండి? అనొచ్చు అనకూడదో కానీ అమృతం లాగా ఉంటుంది. అవునా కాదా? నీ చేతులతో నువ్వు చేసుకున్న పక్కోడు వచ్చి ఉప్పు ఎక్కువ వేసాడు, అయ్యి బాగుందిరా అంటావు. అవునా కాదా? సో ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసే అంశాలు ఏమిటంటే, ఆత్మీయంగా నువ్వు బలపడడానికి, స్థిరపడడానికి బయట వాటిని ఎన్నైనా ఉపయోగించుకో, అది తప్పని నేను అంటాం లేదు. బట్ మొట్టమొదటిగా దేవుడు నీకేం చేయాలనుకున్నాడో, నీకు ఏం మాట్లాడాలనుకున్నాడో, నువ్వు ఏమిటో అది మొదట దేవునితో నీకున్న సంబంధాన్ని ఆ రోజు జ్ఞాపకం చేసుకొని తర్వాత వెళ్ళు ఇతరుల దానికి. మొదట ఇది చేయకుండా ప్రజలమంతా ఎలా అలవాటు అయిపోయామంటే, అయ్యగారి మెసేజ్ రాలేదు, అయ్యగారి మెసేజ్ రాలేదు, అయ్యగారి మెసేజ్ రాలేదని వ్యాకుల పడిపోతుంటాం, బాధపడిపోతూ ఉంటాం. కాసేపు కూర్చొని బైబిల్ చదివితే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. అంతకంటే బెటర్, అంతకంటే మంచి వాగ్దానాలు నీకు ఇవ్వగలుగుతాడు. ఇది గమనించమ్మా. బైబిల్ చదవటం అన్నది టాప్ మోస్ట్ ప్రియారిటీ క్రైస్తవ జీవితంలో. రోజుకు కొద్దిసేపు అన్నాను బైబిల్ చదవడం అనేది చేయట్లేదు అంటే, మరి నా వరకైతే నేను చాలా కఠినమైన మాట ఏం చెప్తానంటే, మంచి విశ్వాసవి కావేమో. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడేది అది. కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదట దేనికోసం వెతకాలి? ఎందుకు ఈ మ్యాగీలు, ఎందుకు ఇవన్నీ కూడా? కడుపు తిప్పలు. అవునా? కడుపు ఆకలి చల్లార్చుకోండి. అవునా కాదా? అంతేనా? అవునా కాదా? చెప్పండి. అంతేనా? గట్టిగా చెప్పండి, ఆన్లైన్లో వాళ్ళకు కూడా వినపడాలి. అంతే. మొట్టమొదట అదే ఆత్మీయ ఆహారం. కడుపు తిప్పల కోసం, లోకపరమైన ఆహారం కోసం ఉదయకాలం నువ్వు ఎలాగైతే సిద్ధపడతావో, అలాగే ఆత్మీయ ఆహారం కోసం ఆ పక్క ఈ పక్క సెకండ్ చూడు. నేను చూడొద్దని అంటల్లో, అవి చూడొద్దంటే నేను చెప్పట్లా ఎవరిది కూడా. ఫస్ట్ నీకు మొదట దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టి దేవుడు ఏం చెప్తాడో చూసుకో. మొట్టమొదటి నిర్గమకాండంలో చూస్తే, నిర్గమకాండంలో 16వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒక్కసారిగా. 16:4 ఒకసారి చూడండి. నిర్గమకాండము. యెహోవా నేను ఆకాశం నుండి మోషే నీ కొరకు ఆహారము పంపిస్తాను, ఆహారాన్ని పిడికడుగా గుప్పెడుగా ప్రజలకు పంచు. అంతే ఉంది వాక్యం. నీ ఇప్పుడు చేసేది అదే కదా. అయ్యగారు ఆ అయ్యగారు ఈ అయ్యగారు పంపించిన వల్ల ఆయనకు కుంపలు పంపిస్తున్నాడు దేవుడు, బకెట్లు పంపిస్తున్నాడు. ఆయన పిరికడు మనకు పెడుతున్నాడు, మనం తింటున్నాం. మన్నా, మళ్ళీ దానికి పేరు మన్నానే. ఎందుకంటే ఎక్కడి నుంచి తీసినది మన్నానే కదా. దేవుడు అట్లా ఒక పాస్టర్ కోసం మన్నా కురిపించినాడా? మోషే కోసమా? ఎవరి కోసం కురిపించినాడు? చదవండి మళ్ళీ ఒక్కసారి. ఏమా మళ్ళీ ఒక్కసారి అది ఎవరి కొరకు అనే మాట ఉంది చెప్పమ్మా. నీ అంటే నువ్వు కూడా పోయి మన్నా ఏర్కొచ్చుకోవాలా. అనుదినము, ప్రతిదినము నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు పంపించిన మన్నా, వీళ్ళు పంపించిన మన్నా తిని లావైతే అవుతున్నాం. కానీ దేవుని కృపను బట్టి ఆత్మీయంగా ఎదగటంలో, ఆత్మీయంగా హైట్స్ అంటారు, చాలా పీక్ హైట్స్కి వెళ్ళటంలో ఫెయిల్ అవుతున్నాం. ఎప్పుడన్నా వెళ్ళలేకపోయినా ఇంకొంచెం ఏదో ఇబ్బంది ఎక్కువ ఉంది, అప్పుడు అవి చూడడంలో ఇంకా కొంచెం గురుటగలుగుతాయి. తప్పేం లేదు, చూడదు అని నేను అంటాను, చూడాలి. కానీ మొదట ఏం చేయాలి? నువ్వు వెళ్ళి ఏరుకోవాలి. మీ కొరకు మన్నా కురిపిస్తున్నాడు దేవుడు. ఒక్కరి కోసం మన్నా కురిపించలా, అందరి కోసం మన్నా కురిపిస్తే ఒక్కరే ఏరుకొని వచ్చి అందరికీ పంచలా. అది అవునట్టు కాదంటారా? సత్యమేనా ఇది? అవునా? నువ్వు సోమరిగా ఇంట్లో పడుకొని వాళ్ళు వీళ్ళు ఏరుకొచ్చినట్టు నీకు పెడతావు అంటే నువ్వు సోమరు అయిపోతున్నావు. ఏమిట్లో సోమరు అయిపోతున్నావు? దేవుని వాక్యాన్ని తినడంలో, దేవుని వాక్యాన్ని జీర్ణించుకోవడంలో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో, పరిశీలించడంలో, పరీక్షించడంలో, పరిశోధించడంలో ఫెయిల్ అవుతున్నావు. దాన్ని బట్టే వాక్యం లోతులు గ్రహించలేదు కాబట్టే దాని గురించినటువంటి పోరాటం కదా. గన్ను ఎలా వాడాలో తెలియదు. యుద్ధానికి వెళ్ళి నేను గన్ పట్టుకుంటానంటే చూసి కాసేపు బెదురుతాడు అవతలోడు. ఎందుకు? అరే గన్నుందిరా ఇంటి చేతిలో. నీకు పేల్చడం చేత కాదని తెలిసినప్పుడు అప్పుడు వాడి పరిస్థితి ఎట్లుంటుంది, నీ పరిస్థితి ఎట్లుంటుందో చూడండి ఒక్కసారి.
సీరియస్గా మనం సీరియల్స్లో సినిమాల్లో చూస్తుంటాం, గన్ పట్టుకొని పోతాడు హీరో, పక్కనున్నోడు చెప్తాడు సార్ దాంట్లో బుల్లెట్ లేవంటాడు. ఏమవుతుంది అప్పుడు? ఎవరికి ఛాన్స్ దొరికింది? విలన్కి ఛాన్స్ దొరికింది, సాతాను గడికి ఛాన్స్ దొరికింది. సో ఇప్పుడు నువ్వు ఆ గన్ నీకు దేవుడు ఇచ్చినాడు, మన్నా కురిపించినాడు, బాధ్యత ఎవరిది తీసుకోవాల్సిన బాధ్యత? సో మోషే లాంటి పాస్టర్స్ ఉన్నారు, మనకు సంతోషం. వాళ్ళ వల్ల మనం పోషించబడుతున్నాం, వాళ్ళ వల్ల మనం ప్రేరేపించబడుతున్నాం, వాళ్ళ వల్ల మనం కొంత ఆత్మీయంగా ఎదుగుతున్నాం. ఓకే, నథింగ్, నో ప్రాబ్లం. అలా ఉండాలి కూడా. మోషే లేకపోతే ఇజ్రాయెల్ ఎట్లా? పాపం కదా. కానీ మన్నా ఎరుకునే విషయంలో మాత్రం ఏం చేశాడు మోషే? పోనీ ఒక ఇద్దరినో నలుగురినో వేసుకపోయి బస్తాలు తీసుకొచ్చి ఇంటింటికి పంచుకుంటూ పోయినాడా? ఎవరంతకు వాళ్ళు పోయి ఏర్పరచుకున్నారా? మరి ఎందుకు చేయట్లేదు మనం వాక్యం విషయంలో? వాక్యమే కదా జీవాహారం, అదే కదా మన మన్నా. మన మన్నా ఏదయ్యా? వాక్యం కదా. వాక్యమే జీవాహారము కదా, అదే కదా జీవజలమే, అన్నీ అవే కదా. ఇక మనకి ఎంతసేపు వాళ్ళు ఎరుకొచ్చిపోయాలి, వీళ్ళు ఎరుకొచ్చిపోయాలి అనుకోవడం దేనికి? ఏదో ఒకటి మనం ఎందుకు చేయకూడదు? చేస్తే దేవుడు మనకు మేలు చేయడా, నేర్పించడా? పుట్టుకతోనే అందరం అన్నీ వచ్చిన వాళ్ళం కాదు కదా. మొదలైతే పెడితే దేవుడు నీకు అది నేర్పించడా, అది ఎలా చేయాలో చెప్పడా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మొత్తం చదవమా ఇప్పుడు. యెహోవా మీ కొరకు ఆహారమును కురిపించదను, నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యమో ఆనాడే కూర్చుకొనవలెను. దేనికోసం కురిపిస్తున్నాడు? నిన్ను పరీక్షించడానికి, నిన్ను పరిశీలించడానికి. ఆయన ఆజ్ఞను పాటిస్తావా లేదు? ఇప్పుడు నువ్వు పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా? ఆజ్ఞను అతిక్రమించావా, ఆజ్ఞను పాటించావా? నువ్వు ఇప్పుడు ఏర్కోవట్లేదు. ఇప్పుడు ఆజ్ఞను పాటించినట్ట, ఆజ్ఞను పాటించనట్ట, పాపంలో పడిపోయినట్ట, పాపంలో పడిపోనట్ట. దట్స్ ఆల్, సింపుల్. పెద్ద వాటిని చేసి కాదు మనం పాపంలో పడేది, చిన్న వాటి. ఎంతమందికి తెలుసు రోజు బైబిల్ చదవకపోవడం పాపమని? రోజు బైబిల్ చదవకపోవడం పాపం అన్న విషయం ఎంతమందికి తెలుసు? చేయాలి కదా మరి. తెలిసినప్పుడు దాన్ని మనం కొట్టేయాలి కదా ఎక్కడో చోట. సరే, కొంతమందికి అర్ధగంట టైం ఉంటుంది, కొంతమందికి 10 నిమిషాలు. ఓకే, నథింగ్, నో ప్రాబ్లం. 5 నిమిషాలు చదవయ్యా బాబు, 5 నిమిషాలు చదువు. మరీ ఘోరంగా పోతా ఇట్లా తీసి 4వది, ఈరోజు నా వాగ్దానం 4, నా వాగ్దానం 5 అని చూసుకొని పోతే దానివల్ల ఉపయోగం ఉండదు. కొంతమంది డోర్స్ దగ్గరనే క్యాలెండర్ పెట్టుకుంటారు. క్యాలెండర్కి ఆ రోజుకు సంబంధించిన వాక్యం ఉంటుంది కదా, అది చదువుకొని పోతూ ఉంటారు. దేవానికి వందనాలు, మంచి వాగ్దానం ఇచ్చాను. ఎందుకంటే అన్నీ మంచివే ఉంటాయి, చెడ్డవి ఉండవు. దాంట్లో చెడ్డవనే సమస్య లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి చదువుకుందామా? మొట్టమొదటి పాయింట్ ఏంటి? మనము ప్రతిదినము చేయవలసినటువంటి పనుల్లో మొట్టమొదటిది ఏంటి? మన్నాను ఏరుకొని తీసుకొచ్చుకోవాలి. అదే మనకు జీవాహారము, ఆత్మీయ ఆహారము. జీవాహారమను, ఆత్మీయ ఆహారమను, ఇంకేమన్నాను? అదే మనకు ఆ రోజు పోషణ. ఏ రోజు ఆ రోజుకే తెచ్చుకోవాలి. నిన్న చదివానని ఈ రోజుకు రేపటికి వదిలేస్తే ఏమైపోతుంది? ఇది కొంచెం ఎక్కువ ఏరుకొచ్చుకున్నాం కదా, నిన్న ఎక్కువ బైబిల్ చదివినాను, ఈరోజు వద్దులే అనుకుంటే ఏమవుతుంది? అది మన్నా ఏమైంది? ఏ రోజు భోజనం ఆ రోజే, ఫ్రెష్గా. ఏ రోజు భోజనం ఆ రోజే. ఆత్మీయాహారం కూడా అంతే, ఏ రోజు ఆ రోజే. వారానికి ఒక్కసారి చదువుతానంటే కుదరదు, వారం అంతా కలిపి ఒక్కసారి చదువుతాను అంటే కుదరదు. ఏ రోజు ఆ రోజే. అది కూడా ఎప్పుడు చేయాలి? పొద్దున్నే ఏరుకొచ్చుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఏ టైం ఉందో తెలియదు. కానీ ఈ రోజుల్లో మనకుండే టైం ఏంటి? పొద్దున పూటే కదా. పొద్దున్న లేసి కాసేపు బైబిల్ చదివి, ఇంకా దేవుని చిత్తమై టైం నుంచి రాత్రి పడుకునేటప్పుడు కాసేపు బైబిల్ చదివి కదా, చాలా మంచిది. నీ ఆరోగ్యానికి, నీ శ్రేయస్సుకు, నీ క్షేమానికి, నీ దీవెనకు అదే పునాది, అదే బేస్. అది లేకపోతే ఇంకెక్కడ పైన, అది బేస్ లేకుండా నువ్వు ఎన్ని ఇల్లు కడితే ఏముంది? పునాది లేకుండా ఎప్పుడో ఒక రోజు చిన్న గాలికైనా సరే కుప్పగొల్లిపోతాం. దయచేసి జ్ఞాపకం. మొట్టమొదటి పాయింట్ ఏంటి? మనము ప్రతిదినము చేయవలసినటువంటి వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే మన్నాను సమకూర్చుకోవాలి. ఈ మన్నాను సమకూర్చుకోవడం దేనికోసం చెప్పాడు దేవుడు? మనల్ని పరిశీలించడానికి, పరీక్షించడానికి. మనల్లో ఏం చేయడానికట? మీరు ఒకసారి గమనిస్తే ఏమనుంది? ఈ జనులు
నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఇది ఒక పరీక్ష. మనకి ఫెయిల్ అవుతున్నాం. బ్లండర్, మిస్టేక్. మామూలు చిన్న చిన్న తప్పు కాదు, అది పెద్ద తప్పు. నువ్వేమనుకుంటున్నావు అంటే పెద్ద పెద్దవి చూసి ఇదిగో ఆ పాపం నేను చేయలేదు, ఈ పాపం నేను చేయలేదు, ఆ సుంకరి వల్ల నేను ఉండలేదు, ఆ సమరయుని వల్ల నేను ఉండలేదని ఆ రోజు ఎవరో ప్రార్థన చేశాడు కదా, తెలుసు కదా అది మీకు కదా. ఎవరు రక్షించబడి, ఎవరు దీవించబడి, ఎవరు పాపాలు క్షమించబడి బయటకు వచ్చినారు? సుంకరి. అవునా కదా? తల ఎత్తుటకైనను ధైర్యము చాలక తల దించుకొని చేసినాడు ఆయన. ఇంకొక ఆయన ఏం చేసినాడు? వారంలో 4 సార్లు ఉపవాసం ఉంటా, దశమ భాగాలు ఇస్తా, కృతజ్ఞతార్పణలు ఇస్తా, ఓ అమ్మ అట్టా ఇట. ఎవరైనా దయచేసి జ్ఞాపకం, డోంట్ బీ లైక్ ఎ పరిసయుడు, బీ లైక్ ఎ సుంకరి. సుంకరి వల్ల ప్రార్థించడం నేర్చుకుందాం, దీవించబడదాం. మొట్టమొదటి మాట ఏంటయ్యా అంటే, నీ అనుదిన కార్యక్రమాలలో మొదటిది ఏంటి? మన్నాను సమకూర్చుకోవటం, ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకోవటం. ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. ఏమని? మిమ్మల్ని పరీక్షించడానికే పెట్టాను ఇది అని. ఎంతమంది మీ పరీక్షకు నిలబడుతున్నామో, ఎంతమంది పాస్ అవుతున్నామో, ఎంతమంది మీ 90 మార్కులు ఏమంటారు 80 మార్కులు 90 మార్కులు తెచ్చుకుంటూ ఉన్నామో దాన్ని బట్టే ఉంటుంది దేవుని దీవెన కూడా. ఏదో అవసరమైంది, ఆపద వచ్చిందంటే అని విపరీతమైనటువంటి ఇవి పెట్టుకోవటం లేదు. ఇది నిరంతరం జరగాల్సినటువంటి డైలీ బైబిల్ చదవటం, మన్నా ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకోవడం అనేది రోజు చేయవలసినటువంటి పని. అది ఇంకో మాట, రెండవ మాట ఏమిటంటే నెహెమ్యా 8:18. ఒకసారి చూడండి. నెహెమ్యా 8:18 ఒక మాట చూడండి. ఎనిమిది 18. అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ఏంటంట అమ్మా? అనుదినం ఎజ్రా ఏం చేసినాడు? అనుదినం అంటే డైలీ, అంతేనా? డైలీ బ్రెడ్, అనుదిన ధ్యానము అనేటువంటి పుస్తకాలు చదవడం తప్పేం కాదు. కానీ మొట్టమొదటి ఎజ్రా తనకు తానుగా ఏం చేశాడు? ఆయన ధ్యానించటం, ఆయన స్వయంగా చదవటం. చదువు కంప్లీట్ చేయమాట. వినిపించుచు వచ్చెను మరియు మొదటి దినము మొదలుకొని కడవరి దినము వరకు, నీ పుట్టుక మొదలుకొని నీ మరణము వరకు ప్రతి దినము దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలని ఎజ్రా మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎజ్రా మనకేం గుర్తు చేస్తున్నాడండి? అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. చదవటమే కాదు, పరిశీలించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి. చదవమన్నాం కదా అని తిప్పేసి చదివేసా 4 చాప్టర్లు చదివేసా, 5 చాప్టర్లు చదివేసా, రోజు 10 చాప్టర్లు చదివేసా, బైబిల్ అంతా 2 నెలల్లో ముగించా, 3 నెలల్లో ముగించా, 1 రోజులోనే ముగించా. అవసరంలా. మొదటి దినము మొదలుకొని కడవరి దినము వరకు అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇది నువ్వు ప్రతిరోజు చేయవలసిన పని. ఒక విశ్వాసిగా, ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డగా మొట్టమొదట నువ్వు చేయవలసింది ఏమిటయ్యా అంటే, ప్రతిదినము ఏ రోజుకు ఆ రోజు కావాల్సిన మన్నాను నువ్వు సమకూర్చుకోవాలి, ఆత్మీయ ఆహారాన్ని నువ్వు సమకూర్చుకోవాలి. రెండవది ఏమిటంటే, ఒట్టి సమకూర్చుకునేటువంటి ఆహారమే కాదు, కాస్త పరిశోధించాలి, పరిశీలించాలి, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలు వచ్చేటప్పుడు కొత్తలో వాళ్ళకి జ్ఞాపశక్తి పెంచడానికి నేను ఇట్లాగే చేసేవాడిని. వాడు వచ్చి కూర్చోగానే ఒక వాక్యం పలికించేవాడిని. వాడు పోయే లోపల మొదట పలికించిన వాక్యం ఏంటో చెప్పానేవాడిని. ఇది నేను మా క్లాసులో ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాను. మా కెమిస్ట్రీ లెక్చరర్ అనేవాడు. ఏదైనా ప్రశ్న అడిగి జవాబు చెప్పమని లేపుతాడు. జవాబు అక్కర్లేదు, నేను చెప్పిన ప్రశ్న రిపీట్ చేయి చాలంటాడు. అంటే వింటున్నామో లేదని తెలుసుకోవటం. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. చదవమన్నాం కదా అని బటాబటిగా కూర్చొని కదా ఏకంగా పిసికి తినేది, మళ్ళీ అజీర్తి వస్తుంది. ఏం చేయాలి? అనుదినము. ఇదంతా డైలీ చేయాలి. ఎక్కడి నుంచి? మొదటి దినము నుంచి కడవరి దినము వరకు. మొదటి దినము నుంచి కడవరి దినము వరకు ఏం చేయాలట? ఎజ్రా ఏం చేయమని చెప్తున్నాడు ఒకసారి చూడండమ్మా. చదివి ఇంకా అవసరం అనుకుంటే ఇతరులకు కూడా చెప్తూ రావాలి.
దయచేసి జ్ఞాపకం పెట్టుకుని. ఇది ఎన్నో మాట? రెండవది. మొట్టమొదటి ఏంటి? ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకోవాలి. రెండవ మాట ఏమిటి? ప్రతిదినము ఒక విశ్వాసి వాక్యాన్ని ధ్యానించాలి. కీర్తనలు 61:8 ఒకసారి చూడండి. కీర్తనలు 61:8. కీర్తనలు 61:8. ఓకే, చెప్పు. దినము అమ్మా నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మొక్కుబడులు అంటేనే అర్థం కావడం జనాలకి. మొక్కుబడులు అంటేనే భయపడి పారిపోయే విశ్వాసులు ఉన్నారు కొంతమంది. వాయమ్మ ఏమడుగుతారో పాస్టర్ గారు, ఏమడుగుతాడు? ఎక్కడమ్మా ఏమంట మొక్కుబడులు? ఒకసారి అమ్మా ఏంటి మళ్ళీ చదువు. మొదటి పాయింట్, డైలీ యూ హ్యావ్ టు పే. ప్రతిదినము మొక్కుబడులు చెల్లించాలి. ఏదో నెలకు ఒక దశమ భాగమో సంవత్సరానికి ఒకటో కాదు. ఎక్కడ ఉండాలి? ఎక్కడ చేయాలి? దినము. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అనుదినము, దినము, డైలీ మనం చేయవలసినటువంటి పనులను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలియవని కాదు, ఎక్కడో మర్చిపోయారు కొంచెం, వాటిని మళ్ళీ బ్రషప్ చేయాలన్న ఆశ. మొట్టమొదటి ఏం చేయాలి? ప్రతిదినము మనం ఒక విశ్వాసిగా ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకోవాలి, కూడబెట్టుకోవాలి. రెండో పాయింట్ ఏంటి? వాక్యాన్ని ధ్యానించాలి. ఎజ్రా చెప్తున్నాడు, మొదటి దినం నుంచి కడవరి దినం వరకు కూడా, నీవు విశ్వాసిగా మొదలుపెట్టినటువంటి గడియ నుంచి నీ మరణము వరకు కూడా ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించాలంటే కాస్త లోతుకి, ఏదో పైన ఉదరాభద్రగా చదివాం 10 పేజీలు, చదివాం 20 పేజీలు అనుకోవడానికి కాదు. ఇక మూడవ మాట ఏంటంట? మొక్కుబడులు చెల్లించాలి ప్రతిదినము. ఈ పాయింట్ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నెలకు ఒకసారో సంవత్సరంకి ఒకసారో ఇవ్వటానికే మనకు బాధ అనిపిస్తుంటుంది, ఇబ్బంది అనిపిస్తుంటుంది. ఏం చేయాలట? దినము, ప్రతి దినము యూ హ్యావ్ టు పే. ప్రతి దినము చెల్లించాలి. దేనికోసమట? ఇది సెకండ్ హాఫ్. దేనికోసమట? దేవుని నామాన్ని నిత్యము కీర్తించట కొరకు. ఇలా చేయటం వల్ల దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. బీద విధవరాలు అందుకే అంత గొప్పగా రాయబడ్డది. పేరు లేకపోయినా బీద విధవరాల గురించి ఎందుకు రాయబడ్డది అంటే, దినము మొక్కుబడుల విషయంలో దేవుడు ఎంతగా నిక్కచ్చిగా ఉంటాడు, ఎంతగా ఉంటాడో. ఆయన పర్ఫెక్ట్, ఆయన క్రమము కలిగినటువంటి దేవుడు. క్రమశిక్షణ అనేది చాలా ఇష్టపడేటువంటి దేవుడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు అమ్మా జనాల్ని ఏమన్నాడు? ఏం చెప్పాడు? వచ్చి ఇసురుతా ఉంటా, పట్టుకోండి, ఎవరికి క్యాచ్ దొరికితే వాళ్ళకి అన్నాడా? ఏమన్నాడు? ఏమన్నది అక్కడ? గట్టిగా చెప్పవయా, నువ్వు కరెక్ట్గా చెప్పినప్పుడు మెత్తగా చెప్పు. ఆన్లైన్ వంతుల వారీగా క్రమము కలిగినటువంటి దేవుడు. లైన్లో కూర్చోవాలి. మనం ఈ రోజుల్లో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు భోజనాల దగ్గర ఉంటుంది, ఎవరో కాదు విశ్వాసులు మనమే కొట్టుకొని చేస్తుంటాం కదా. ఇక బిర్యానీ అయిపోయిందంటే ఎంత కోపమో కదా, వాళ్ళ మీదకి కొట్లాటకు పోతాం, ఎందుకు పిలిచినావు అంటాం కదా. వంతుల వారిగా క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు గమనించండి. మూడవ మాట, మొక్కుబడులు చెల్లించాలి ప్రతిదినము, డైలీ. ఇవాళ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నామని ప్రతిదినము నువ్వు నేను చేయవలసినటువంటి పనులు జ్ఞాపకం చేస్తున్నా, కొత్తవేం కాదు. మొట్టమొదటి ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకోవాలి. రెండవదేమో వాక్యాన్ని ధ్యానించాలి. మూడవది మొక్కుబడులు చెల్లించాలి. నాలుగవది చూద్దామా ఒకసారి? ఇంకా ఇటు చూడండి ఒకసారి. కీర్తనలు 88:9. కీర్తనలు 88:9. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతి దినము ఏంటమ్మా? ఆపద వచ్చినప్పుడు కదా, కింద పడి దెబ్బ తగిలించుకున్నప్పుడు కదా, చేయకాలు ఇరిగినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు కదా, ఏమంటున్నాడమ్మా? ఏమన్నాడు? ఈరోజు నా టాపిక్ డైలీ. ప్రతిదినము ముమ్మారు ప్రార్థించిన వారిలో మనం చూస్తూ ఉన్నాం. రోజుకు 7 మార్లు ప్రార్థిస్తున్న వారు కూడా బైబిల్లో ఉన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు మనకి. అవునంటారా కాదంటారు?
ప్రతిదినం ఏం చేయాలట నువ్వు? ప్రతిదినం డైలీ నీ డ్యూటీలో భాగంగా ఒక విశ్వాసిగా నువ్వు కన్నా ఒక డ్యూటీ చేస్తున్నాను అనుకుంటే దాంట్లో భాగంగా పనులు ఏం చేయాలి? ఇది ఎన్నోది? ఇది 4. మళ్ళీ చదవండి ఒక్కసారి. బాధ చేత నా కన్ను క్షీణిస్తున్నది, యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతిలో సాపుచున్నాను. దినమెల్లా చేతులు దాచిపెట్టాల్సింది ఆయన కోసం. ఆయన కూడా అలాగే దినమెల్లా మన కోసం చేతులు దాచిపెడతాను. చూసినా చూడకపోయినా ఆయన చేతులు అయితే దించట్లా. అలాగే ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడెప్పుడు ఒప్పుకుంటావా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో నీ యొక్క ఏమంటారు పనిని లేదా నీ యొక్క దేవుని మహిమను చూడడానికి నువ్వు చేయవలసిన చేస్తావా అని ఆశతో ఎదురు చూస్తుంటాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇది ఎన్నో అంశము. కీర్తనలు 61:8 ఒకసారి చూడండి. కీర్తనలు 61:8. కీర్తనలో దావీదు చాలా ఎక్కువ చెప్తాడు. చెల్లించదును, కీర్తించదును. దీంట్లో 2 అంశాలు జ్ఞాపకం పెట్టుకోండి, అందుకని మళ్ళీ చెప్పించాను. మొదటిదేమో ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని కలెక్ట్ చేసుకోవాలి. రెండవదేమో వాక్యాన్ని ధ్యానించాలి, నెహెమ్యా 8:18. మరి మూడవది 61:8లోని 2. మొట్టమొదటిది దినదినము మొక్కుబడులు చెల్లించాలి, అంతేకాకుండా దేవుని కీర్తించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. 5వది ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నది ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. కీర్తనలు 88:9 5వది. 6వది ఒకసారి చూడండి, సామెతలు 8:34. సామెతలు 8:34. సామెతలు 8:34 ఒకసారి గమనించండి. నా ద్వారబంధముల యొద్ద నా ఉపదేశమును వినువారు ధన్యులు. 8:34లో మీరు గమనించినట్లయితే ఏమన్నది ఒకసారి చూడండి. అనుదినము ప్రతిదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. వారానికి ఒక్కసారి, ఇప్పుడే చెప్తున్నాను కదా, వారానికి ఒక్కసారి ఆదివారం సంఘానికి రమ్మంటేనే ఆయాసం, సమయం సరిపోదు. నిద్రపోయే వాళ్ళు కొంతమంది అయితే, హోంవర్కులు చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, దేవుని సమయాన్ని దొంగిలించేవారు కొంతమంది అయితే. అనుదినము ఏం చేయాలట? ఏమనింది ఒకసారి చూడండి. దినము ఏం చేయాలట? గడప యొద్ద కనిపెట్టుకొని దేవుని సంఘానికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి. నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకున్నా దేవుని గడప యొద్ద గడపటం అనేది అవసరం. ఎంతమంది పాటిస్తున్నా కదా? పనిబడి ఫోన్ చేస్తేనే రావడానికి బద్ధకం కదా? అనుదినము దేవుని గడప యొద్ద ఏం చేయాలట? కనిపెట్టు. ఏం పని ఉంటుందా, ఎవరు ఏం పనికి పిలుస్తారా, దేవుడు ఏం చెప్తాడా అని కనిపెట్టుకొని ఎదురు చూడాలి. ఇది మన డైలీ లైఫ్లో భాగం. ఇదేం ప్రత్యేకంగా చేయాల్సింది కాదు. ఒక విశ్వాసిగా నువ్వు డైలీ చేయవలసిన వాటిలో ఇదొక భాగం అంతే. ఇదేమి ఎక్స్ట్రా పని కాదు. నువ్వు అనుకుంటున్నావు ఎక్స్ట్రా బరువులు ఇవన్నీ మనకు అని కాదు. యాక్చువల్గా నువ్వు చేయవలసిన వదిలేసి చేయరానివి, చేయకూడనివి లేదా నీకు ప్రత్యేకంగా అవసరం ఉన్న వాటి వైపు పరిగెడుతున్నావు. అసలు మొదటి ఇవి చేసినాక మిగతా వాటి కోసం వెళ్ళాలి. ఇవి చేయకుండా నువ్వు ఏవి చేసినా అవి దేవుని మహిమపరిచేటివి కాదు. దేవుడు ఏమంటున్నాడు? మొదటి స్థానం ఎవరికి ఇమ్మంటున్నాడు? హృదయంలో మొదటి స్థానం ఎవరికి ఇమ్మంటున్నాడు? నువ్వు మొదట ఏమి ఇస్తున్నావు? నీ క్లాస్కి ఇస్తున్నావు, నీ ఆన్లైన్ క్లాస్కి ఇస్తున్నావు, నీ భోజనానికి ఇస్తూ ఉన్నావు, నీ హంగు ఆర్భాటాలకు ఇస్తూ ఉన్నావు. దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఇష్టపడతాడా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఏది చేయాలో అది చేస్తే అది మనకు ఆశీర్వాదం. మిగతా మన అవసరాలు వదిలేయమని నేను అంటంలా, అవి సెకండరీ, అవి తర్వాతవి. మొదట చేయవలసినవి చేసి తర్వాత మనం ఏది చేసుకోవాలో చేసుకుంటే అప్పుడు మనకెంతో బలమైన ఆశీర్వాదం దొరుకుతుంది అనేది సత్యం. మీరు గమనించండి దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా. ఇంకా ఏమైనా ఉందంటే దాంట్లో 34వ వచనం పూర్తిగా చదివితే, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు యేసు మాట వల్ల కలుగుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకేం కలుగుద్దో చెప్పనా? ఈ ఉపదేశాలు విని దేవుని వాక్యం చదివి దేవుని వాక్యాన్ని అర్థం ఏం కలుగుద్దని చెప్పొచ్చు అమ్మా? విశ్వాసం, ఇంకా ఇంకా స్వస్థత. అంతే. ఎప్పుడు స్వస్థతేనా? అయిపోయింది. ఇంకా జీవము, ఇంకా
రక్షణ, ఆశీర్వాదం, ఇంకా పరలోకం, ఇంకా ఇంకా ఏం కలగవచ్చు? ధన్యత. ఓకే, ఆడ ఉంది ధన్యత. ఓకే, ఇంకా మొదట జ్ఞానం పెరుగుతుంది, బుద్ధి వస్తుంది. దేవుని వాక్యం చదివితే మొదట వచ్చేది బుద్ధి. బుద్ధి వచ్చినాకనే అన్నీ వస్తాయి. ఈ బుద్ధి లేకుండా నువ్వు పరలోకానికి పోతే లాభమే వచ్చా? ఈ జ్ఞానం లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళి ఏం చేస్తావు? మాత్రం దేవుని గురించిన జ్ఞానం అవసరం నీకు. దేవుని గురించిన సబ్జెక్ట్ గురించిన నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలి? పుస్తకాన్ని తెలుసుకొని సబ్జెక్ట్ కూర్చోబెట్టుకొని చదువుకోవాలి. అవునా కాదు? ఇప్పుడు సైన్స్ గురించిన కాస్త అవగాహన నీకుంది అంటే ఏంటి అర్థం? ఏంటి? నువ్వు కాస్త కూర్చొని చదివావు కదా, అందుకని. అవునంటారా కాదంటారా? మొట్టమొదటి ఏం కలుగుద్ది? ధన్యత. ఏమా ధన్యత అంటే జ్ఞానం పొదుగుతా. అందుకే ఏమంటాడంటే దేవుడు, జ్ఞానము కొదువుగా ఉంటే, బుద్ధి కొదువుగా ఉంటే, ఇంకేదన్నా కొదువుగా ఉంటే ఏంటి పై తెచ్చుకోమని చెప్పలేదే. నీకు నాలెడ్జ్ కావాలా, పో ఎంబీఏ కోర్స్ చేయడు, ఆ కోర్స్ చేయడు, ఇంకా ఎక్కడికన్నా పోయి ట్రైనింగ్ క్లాసులు తీసుకో అని చెప్పలేదే దేవుడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? ఇదేందబ్బా విచిత్రంగా. నాకు సైన్స్ సబ్జెక్ట్ రాకపోతే నేను బైబిల్ చదివితే నాకు సైన్స్ సబ్జెక్ట్ ఎట్లా వస్తుంది? నాకు మ్యాథమెటిక్స్ రావట్లేదు, నేను కోచింగ్కి వెళ్ళాలి, ఇంకా ఎక్కడైనా పెద్ద పెద్ద మాస్టర్స్ని పెట్టుకొని నేను ట్రైనింగ్ తీసుకోవాలి కదా, అంతేనా? మరి దేవుడు ఏమంటాడు? నా దగ్గరికి నీకు మ్యాథ్స్ చెప్తా అంటాడు. బుద్ధి జ్ఞాన వివేకములు ఎక్కడ గుప్తములై ఉన్నాయి? ఎక్కడున్నాయి? నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఆ ట్రైనింగ్ సెంటరు, ఈ ట్రైనింగ్ సెంటరు, అవునా? డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అందుకే చెప్తాను, ఎక్కడికి పోకండి, ఇంటికడ కూర్చొని చదువుకోండి. దేవుడిస్తాడు. ఎట్లా చదువుకోవాలి? కాస్త దేవుణ్ణి మహిమపరుచు, దేవుణ్ణి ముందుంచుకొని, అప్పుడు మనకి ఇవ్వాల్సినటువంటి ఇస్తాడు. కాబట్టి ఏం పొందుకుంటామండి? మొట్టమొదట జ్ఞానాన్ని, ధన్యతను మనము పొందుకుంటాం. ఇది ఎన్నో అంశం ఇది? 6. సో మొట్టమొదటిది ఏంటి? ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకోవాలి ప్రతిదినం మనము. 2వది వాక్యాన్ని ధ్యానించాలి. 3వది దేవుని కీర్తించాలి. 4వది దేవునికి మొక్కుబడులు అనుదినం చెల్లించాలి. 5వది దినదినము ప్రార్థించాలి. 6వది జ్ఞానం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలట? ఆయన గుమ్మము దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఏం చెప్తాడా అని. పారిపోవడం కాదు. రమ్మంటే పారిపోయే వాళ్ళు ఎక్కువ, వంకలు చెప్పేవాళ్ళు ఎక్కువ, ఆ పని ఈ పని తప్పించుకునే వాళ్ళు ఎక్కువ. అవునంటారా కాదంట? ఏం చెప్తావు? రమ్మంటేనే హోంవర్క్ ఎక్కువ ఉంది సార్. అయ్యగారు ఈరోజు నాకు తలకు మించిన హోంవర్క్ పెట్టాడు దేవుడే పెట్టాడు. దేవుని పనికి రాకుండా దేవుడే హోంవర్క్ ఎక్కువ పెట్టాడు కదా. కరెక్ట్గా గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు కొద్దిగా కూడా సమయం వృధా చేయరా? అంత సిన్సియర్గా ఆన్లైన్ క్లాసులు, అంత సిన్సియర్గా హోంవర్క్లు, బాత్రూమ్ పోకుండా, భోజనానికి కూర్చోకుండా, అంత సమయం ఆఖరికి భోజనం కూడా ఇట్లా తీసుకుంటూ తింటున్నారా మీరు? ఖచ్చితంగా వంకలు అంటారా వాటిని? కాదా? వంకలా కాదా? దట్స్ ఆల్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇంకా చివరి మాట మొత్తం ముఖ్యంగా చూడండి, లూకా సువార్త 8:23 ఒకసారి చూడండి. లూకా సువార్త 8:23. లూకా సువార్త 8:23 ఒకసారి చూడండి. వారు వెళ్ళుచుండగా కానీ ఆయన వద్దకు వచ్చి, ప్రభా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగా అవి నిమ్మలమాయను. మీరు గమనించండి, దేవుని యొక్క గద్దింపుతో ఏది లోబడుతుంది? సృష్టి యావత్తు లోబడతా. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి గద్దిస్తే ఇవన్నీ నీకు లోపడవా? జ్ఞానం లేదు, జ్ఞాపశక్తి లేదు, బుద్ధి లేదు, వివేకం లేదు అన్నప్పుడు అవన్నీ నాకు కలుగును కాకంటే నీకు కలగవా? కలగవా? విశ్వాసంతో నువ్వు ప్రకటిస్తే, విశ్వాసంతో ఆ మాట పలకగలిగితే అవి జరుగుతాయా? జరుగుతాయి. కాబట్టి విశ్వాసాన్ని పెంచుకోవాలి, ప్రోవ్ చేసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ప్రతిదినము ఆయన సిలువనెత్తుకొని మనం నడవాలి. ఇది గమనించుకోవాలి, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినము ఏం చేయాలి? ఆయన సిలువను. ఎవరి సిలువను? నీ సొంత ఆలోచనలు, నీ సొంత శ్రమలను పట్టుకొని నాకు భారమైంది అనుకోవడం కాదు. దేవుని పని భారం అవుతుందా? నా కాడి ఏమన్నాడు? సిలువైంది అన్నాడా, బరువైంది అన్నాడు?
సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. ప్రతిదినము అనుదినము ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించినప్పుడు ఏం జరుగుద్ది? ఆయన అంశ, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సమస్తము మనకు లోబడతాయి, సమస్తము మనకు లోబడతాయి. ఇది జరుగును గాక అని నువ్వు నోట పలుకుతే జరుగుతుంది. ఇలా వచ్చును గాక అంటే అది జరుగుతుంది. ఇలా పొందుకొందుము గాక అని మనం పలకగలిగితే అది జరుగుతుంది. ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు నీ చెంత ఉంటే నీవు ప్రయాసపడటం, నువ్వు దుఃఖపడటం అవసరమా? కానీ ఎందుకు పడుతున్నామంటే నిజంగానే శక్తి కలిగిన దేవుణ్ణి ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా ఉపయోగించుకుంటే మనకు అది మేలో తెలుసుకోలేనటువంటి హీనస్థితి. కాబట్టి మనం వాటిలో పొందుకోవాల్సిన మేలులు పొందుకోలేకుండా. కాబట్టి సిలువనెత్తుకొని నడవాలి. ప్రతి దినము కూడా ఏం చేయాలి? ఆ భారాన్ని, ఆ సిలువను మనం కూడా మోయాలి అనేది మన జ్ఞాపకం. హెబ్రీయులు 3:13 ఒకసారి చూడండి, చివరి మాట. హెబ్రీయులు 3:13 ఒకసారి చూడండి. 3:13. కఠినపరచబడకుండునట్లు చాలు అది మళ్ళీ చదువు ఒక్కసారి. ప్రతి దినము హెల్ప్ ఈచ్ అదర్. ఈరోజు నేనేం చేశానని కాకుండా ఈరోజు నేను ఇంకెవరికైనా ఏమైనా చేశానా ఏమైనా ఆలోచించాలి. నిజంగా ఆ రోజు తృప్తికరంగా గడిచిందంటే నాకు నేను ఏం చేసుకున్నాను, ఈరోజు నేను ఎంత సంపాదించుకున్నాను అనేది కాకుండా కనీసం ఎవరికైనా ఒక మాట, దేవుని మాట చెప్పానా, ఎవరికైనా లోకపరమైన సహాయమే కావచ్చు చేశానా, ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఇది మనం ప్రతిదినం చేయవలసినటువంటి పని. ఒక విశ్వాసిగా, ఒక దేవుని నమ్మిన బిడ్డగా, ఒకవేళ నువ్వు ప్రతిదినం ఈ పనులైతే చేయకపోతే మొట్టమొదట దేవుడు చెప్పింది ఏమన్నాడు? నిన్ను పరీక్షించవాలని. మన్నా నేర్చుకునేటప్పుడు ఏం పెట్టాడు? వారిని పరీక్షించాలని పెడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. మనం చేయవలసిన పనుల్లో మనం ఫెయిల్ అయితే ఏ ముఖం పెట్టుకుని ఆయన నాకు ఈ పని చేసి పెట్టని అడగలం. అలా అడగలం, ఇబ్బంది కాదా? ఏముందిలే, సిగ్గు తప్పించుకుంటే బాగానే అడగవచ్చు అంటామా? ఎన్ని అడిగినా ఇష్టం ఉంటాడు అని అనగలమా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను విస్తారంగా ప్రేమించేటువంటి దేవుడు, నీ కోసం నా కోసం సిలువలో తన ప్రాణాన్ని సింపుల్గా పెట్టినటువంటి దేవుడు. ఏదో పెద్ద ప్రయాసపడి చాలా సులువుగా నిన్ను ప్రేమించినటువంటి దేవుడు ఇచ్చేశాడు తన ప్రాణాన్ని. చివరి రక్తపు బొట్టు వరకు కాచినటువంటి దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే అనుదినము వాళ్ళు పెట్టిన మెసేజ్లు, వీళ్ళు పెట్టిన మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ కూర్చో. ఎస్, అది కూడా దేవుని వాక్యం, దేవుని సేవనే కదా, దేవుని పనే కదా. అంతే అంటున్నాడా? అదే నా చేయమంటున్నాడు. ఆ వాక్యం చదువుకో, ఈ వాక్యం చదువుకో, అది కూడా వాక్యాలే కదా. ఇంటికాడ ప్రార్థన చేసుకో, అది కూడా ప్రార్థనే కదా. మళ్ళీ సంఘానికి ఎందుకు రావాలి? సంఘానికి రమ్మని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? చెప్పాడా లేదా? నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే పని జరగదా? సంఘంలోకి రమ్మని ఎందుకు చెప్తున్నాడు? సంఘ ప్రార్థన అంటాడు ఎందుకు? సమూహ ప్రార్థన అంటాడు ఎందుకు? విశ్వాసులు ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి అని ఎందుకు అంటున్నాడు? దాని పవర్ దాంది కాబట్టి. పప్పన్నమే, దమ్ బిర్యానీ అవునట్టు కాదంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని కొరకు మనం నిలబడగలిగితే ఏమైనా పెద్ద కఠినమైన మాటల, కఠినమైన పనుల, చేయలేనటువంటి భారం మన మీద పెడుతున్నాడు ఆ దేవుడు. సింపుల్గా మళ్ళీ ఒక్కసారి గమనించుకో. ప్రతిదినము విశ్వాసాలుగా మనం చేయవలసింది మొట్టమొదటిది ఏంటంటే ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకోవాలి. నిర్గమకాండం 16:4 వాక్యమును ధ్యానించాలి కదా. నెహెమ్యా 8:18 దేవుని కీర్తించాలి. కీర్తనలు 61:8 దేవునికి ప్రతిదినము మొక్కుబడులు చెల్లించాలి. కీర్తనలు 61:8 అనుదినము విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. కీర్తనలు 88:9 జ్ఞానము సంపాదించుకోవాలి. ఆయన గడప యొద్ద ఎదురు చూడాలి. సామెతలు 8:34 మన సిలువలు మనం మోసుకోవాలి. లూకాసు వార్తలో ఉన్నటువంటి 23వ వచనం ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకోవాలి. ఏమన్నది? హెబ్రీయులు 3:13 చెప్పబడినట్టుగా మనము ఒకరి కోసం ఒకరు బుద్ధి చెప్పుకున్నట్టు ఏలేనుగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే
క్రీస్తులో పాలివారమైందమో మొదట ఉన్న బలమైన విశ్వాసం చివరి దాకా నువ్వు కొనసాగిస్తానే మధ్యలో తగ్గిపోయింది, మధ్యలో పెరిగింది, మధ్యలో ఊడిపోయిందంటే దేవుడు ఒప్పుకోడు. ఇంకా పెరుగుతూనే ఉండాలి విశ్వాసం. అది కడదాకా చివరి వరకు పట్టుకొని నిలబడితేనే నీకు ఆశీర్వాదం అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇది తప్పని నేను అనడం లేదు. ఆ విషయాలు ఈ విషయాలు వాళ్ళవి చూడడం తప్పు, చేయడం తప్పు, వాళ్ళ మెసేజ్లు చూడొద్దని నేను చెప్పట్లేదు. కానీ అవన్నీ కూడా రెండవ ప్లేస్లో ఉండాలి. మొదటి ప్లేస్లో నువ్వు కూర్చొని నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకో. నువ్వు దేవునితో సంబంధాన్ని పెంచుకోవడానికి, దేవునితో ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నం చేయి. మొదటి ఇవన్నీ జరిగి దేవుడు నిన్ను బలపరుస్తున్న తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రాస్. మొదటి పాయింట్లో మన్నాను సమకూర్చుకోవాలి అన్నాడు కదా, ఇది కూడా ఒక భాగం. ఆ పాస్టర్ గారు పంపించింది, ఈ పాస్టర్ గారు పంపించింది, వాళ్ళవి వీళ్ళ ఇందులో ఒక భాగం సమకూర్చుకోవటం. ఇది కూడా సమకూర్చుకోవటంలో భాగం. అది తప్పు కాదు. కానీ మొదటనే దీనికి ప్రియారిటీ, దీనికే మొదటి స్థానం ఇచ్చేసి నువ్వు బైబిల్ చదవటాన్ని, నువ్వు ప్రార్థన చేసుకోవటాన్ని, నువ్వు మన్నాను సమకూర్చుకోవటాన్ని, నువ్వు సిలువనెత్తుకుని నడవటాన్ని పక్కన పెట్టేస్తే కడదాకా నిలబడేటువంటి పరిస్థితి ఉంటేనే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. కడదాకా జరిగేది లేకపోతే నీకు ఆశీర్వాదము బలంగా ఇవ్వడం నేను అన్నాను. ఎందుకంటే కరుణామయుడు, కృపామయుడు కాబట్టి ఇస్తాడు ఖచ్చితంగా. కానీ ఎంత ఇవ్వాలో అంత దొరకపోవచ్చు. నువ్వు 100 అడిగితే 10 దొరకవచ్చు. అది నీకు తృప్తి కాకపోవచ్చు. అది నీకు సరైన రీతిలో అవసరానికి ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి నువ్వు ఎంత ఆశీర్వాదం కావాలనుకుంటున్నావో అంత ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అంటే నువ్వు అనుదినము, నువ్వు ప్రతిదినము చేయవలసినటువంటి పనులు ఇవి కింద చేస్తే తప్పక దేవుని ఆశీర్వాదం నీకు నాకు మెండుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దహించగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు మనము ప్రతిదినము చేయవలసినటువంటి ఆ పనుల విషయంలో మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలిసినవి అయినా ఎక్కడో ఈ యొక్క లోకపరమైనటువంటి ప్రయాణంలో, ఈ లోకపరమైనటువంటి పరిగెత్తడంలో వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాము. వీటిని మనము కాస్త పక్కకు పెట్టేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుని అడుగుదాం, ప్రభా ఇవన్నీ చేయడానికి ఈ 8 అంశములు ఏవైతే ఉన్నాయో వీటిని మేము జ్ఞాపకం చేయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ రోజుకి ఇవి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా వీటిని చేయగలిగినట్లుగా మాకు సహాయం చేయి. వీటిని జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా వారికి మాకు జ్ఞాపక శక్తి నువ్వు మాకు తోడు నడిపించు నా తండ్రి. ఇదిగో ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకోవడానికి సహాయం చేయి. వాక్యాన్ని ధ్యానించడానికి కృపదయ చేయి. నిన్ను కీర్తించడానికి సహాయం చేయి. అనుదినము నీకు మొక్కుబడులు చెల్లించడానికి సహాయం చేయి. అనుదినము ప్రార్థన విజ్ఞాపనల చేత నీ సన్నిధిలో గడపడానికి కృపదయ చేయి. నీ పరలోక జ్ఞానాన్ని పొందుకునేలా సహాయం చేయి. నీ సిలువను మోస్తూ నడవడానికి ఎప్పుడు సుఖము సంతోషము ఎప్పుడు ఆశీర్వాదం కాదు నాయనా. నీ సిలువను ఎత్తుకొని నడవడం కూడా మాకు నేర్పించు. ఇది కూడా మేము ప్రతిదినం ప్రాక్టీస్ చేయాలి, ప్రతిదినం అలవాటు చేసుకోవాలి తండ్రి. దీన్ని కూడా మాకు జ్ఞాపకం చేయి. అలాగే నైనా మేము మా సొంత లాభాపేక్షనే కాకుండా ఇతరుల కోసం, ఇతరులను బలపరచడం కోసం కూడా మేము ఉండటానికి కృపదాయ చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మనం అందరం కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ప్రతి విధమైనటువంటి మేలును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి.